హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చూపించే ఈ ప్రాసెస్లో మీరు కనుక చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇక్కడ 1 kg చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా కొంచెం పెరుగు యాడ్ చేసి దాన్ని మొత్తం నీట్గా మిక్స్ చేసుకుని ఉడికించడానికి పెడుతున్నాను అనమాట. ఆ చికెన్ మొత్తం కుక్ అవ్వాలి మంచిగా. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మూత పెట్టేసి చికెన్లోంచి వాటర్ మొత్తం వచ్చేసేటట్టు నీట్గా బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా చిల్లీస్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఇందాక చికెన్ని బాయిల్ చేసేటప్పుడు వేసాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెమే వేస్తున్నాను. ఇందాక చికెన్లో మిక్స్ చేసేటప్పుడు వేసాం కదా, సో కొంచెమే వేస్తున్నాను. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ వేసాక మొత్తం నీట్గా మిక్స్ చేయండి, మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు. ఆల్రెడీ మనం ముందు బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి మ్యాక్సిమం పడుతుంది. ఇప్పుడు ఆనియన్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు నీట్గా మిక్స్ చేయండి. ఈ చికెన్ ఫ్రై రసంలోకి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ కరేపాకు యాడ్ చేస్తున్నాను. కరేపాకు ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇప్పుడు వేస్తేనే ఫ్లేవర్ మంచిగా పడుతుంది, సో అందుకని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. నీట్గా ఫ్రై చేయండి. ఇప్పటి నుంచి కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది చికెన్ మొత్తం కలుపుతూ ఉండటం వల్ల. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ మనం మిక్స్ చేసేటప్పుడు వేసాం కాబట్టి కొంచెమే వేసుకోండి. కొంచెం సేపు ఫ్రై చేయండి అలానే చికెన్ మొత్తాన్ని. అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్లో కొత్తిమీర అనేది మ్యాండేటరీ, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ లాస్ట్గా నేను 1 స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. గీ ఇప్పుడు యాడ్ చేస్తే మనకు ముక్కకు నీట్గా పడుతుంది, ముందే యాడ్ చేస్తే అంత ఫ్లేవర్ తెలీదు. ఇలా లాస్ట్లో యాడ్ చేయటం వల్ల గీ ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తుంది. ఒక 2 to 3 minutes నీట్గా మొత్తం ఫ్రై చేసుకోండి, ఆయిల్ పైకి తేలే వరకు. ఇంకా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే సింపుల్గా టేస్టీగా యమ్మీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చేశాక ఎవరైనా కానీ చాలా బాగుంది అంటారు ఖచ్చితంగా. ఇది వంట రాని వాళ్ళైనా సరే, న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు చాలామంది వంట రాదని హస్బెండ్ ఇంప్రెస్ చేయలేకపోతున్నామని చాలా ఫీల్ అయి ఉంటారు. ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా మీ హస్బెండ్ ఇంప్రెస్ అవుతారు. అండ్ బ్యాచులర్స్ కూడా ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, వైట్ రైస్లోకి బాగుంటుంది, ఇంకా సాంబార్ కానీ రసంలోకి కానీ నంచుకోవడానికి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.